ఎన్టీఆర్ దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన బొబ్బిలిపులి చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో చాలా సంచలనం సృష్టించింది. ప్రెస్టీజియస్ మూవీగా అండ్ మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ చిత్రంగా వచ్చిన ఈ చిత్రం నేటితో 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా బొబ్బిలిపులి మూవీపై స్పెషల్ ఫోకస్. తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. నీ తల్లి మోసేది నవమాసాలేరా నీ తల్లి మోయాలి కడ వరకురా కట్టె కాలే వరకురా కారుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా ఎన్టీఆర్ స్టార్డమ్ కు నిలువెత్తు నిదర్శనం బొబ్బిలిపులి. రెగ్యులర్ కమర్షియల్ బాణీలోనే వెళుతూ కాస్త డ్రామా మరికాస్త సెంటిమెంట్ ఇంకాస్త మాస్ అపీల్ ను యాడ్ చేసి దాసరి తెరకెక్కించిన వండర్ఫుల్ మూవీ బొబ్బిలిపులి. యుద్ధ రంగంలో 100 మందిని చంపిన వాడికి మహావీర చక్ర బిరుదునిస్తే తన కళ్ల ముందే తన మాతృదేశాన్ని నాశనం చేస్తున్న వాడిని చంపడం తప్ప అంటూ కోర్టు వారిని ప్రశ్నించే మేజర్ చక్రధారి పాత్రలో ఎన్టీఆర్ నటన అనితర సాధ్యం. దేవుడి మీద ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి నిజమే చెప్తా అంతా నిజమే చెబుతాం అబద్ధం చెప్పం. మీ పేరు? బొబ్బిలిపులి. అసలు పేరు? బొబ్బిలిపులి. ఇదివరకు 2 సార్లు కోర్టులో హాజరైనప్పుడు మీ పేరు చక్రధర అన్నట్టు గుర్తు. ఆ కోర్టులతోనూ ఆ తీర్పులతోనూ ఆ చక్రధర ఆనాడే చచ్చిపోయాడు. మనిషిగా చచ్చిపోయాడా? మానసికంగా చచ్చిపోయాడు. కారణం? ఈ సమాజంలో ఉన్న కుళ్ళును చూడలేక. మా అందరికీ కనిపించిన కుళ్ళు ఇంకొకరికి కనిపించిందా? మురికి కాలువ పక్కన కాపురం చేసే వాళ్ళకి వాళ్ళల్లో కూడా ఆ వాసన జీర్ణించిపోతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళే ఆ వాసన భరించలేక పారిపోతారు. కొత్తగా మీరెక్కడి నుంచి వచ్చారు? నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం ఉన్న చోటి నుంచి. హింసకు హింసే సమాధానం, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే రెవల్యూషనరీ థాట్ తో దాసరి నారాయణరావు ఈ సినిమాను తెరకెక్కించారు. అద్భుతమైన సన్నివేశాలు, ఉద్రేకపరిచే సంభాషణలతో రూపొందిన బొబ్బిలిపులి చిత్రం 1982 జూలై 9న రిలీజ్ అయి అప్పటి వరకు ఉన్న రికార్డుల్ని బ్రేక్ చేసి ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ ను మరో ఎత్తులో నిలిపింది. చక్రధారిగా, బొబ్బిలిపులిగా 2 డిఫరెంట్ డైమెన్షన్ లో ఎన్టీఆర్ పాత్రను డిజైన్ చేసి శభాష్ అనిపించుకున్నారు దాసరి. బొబ్బిలిపులిని పట్టుకోవటానికి వచ్చిన వాడివి తగు కట్టుదిట్టాలతో రావాలి, కానీ ఇలా పట్టుబడిపోయావే మిస్టర్ గోపీనాథ్. నువ్వు పట్టుకుంటావని నాకు తెలుసు, అందుకే కావాలని పట్టుబడ్డాను. గుడ్. నన్ను పట్టుకుందామని నువ్వెందుకు బయలుదేరావు? నువ్వు చేస్తున్న అన్యాయాల్ని అరికట్టడం. నేను చేస్తున్నవి అన్యాయాలని నువ్వెలా నిర్ణయించుకోగలిగావు? ఎందరినో చంపావు గనక. ఓహో, చంపినంత మాత్రాన నేను అన్యాయమే చేస్తున్నానని నువ్వెలా తీర్మానించుకోగలిగావు? అన్నం పుణ్యం ఎరుగని అమాయకుల్ని చంపుతున్నావు గనుక. మిస్టర్ గోపీనాథ్,
నీకు తెలిసిన పరిధిలో నేను ఒక్క అమాయకుడిని హత్య చేశానని చెప్పు. నీకు పట్టుబడిపోయి నీవు చెప్పిన వాటికి కట్టుబడి నీతో వస్తాను. అఫ్ కోర్స్. అయినా నువ్వు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు. పాత మాట, విని విని విసుకెత్తిపోయిన మాట. కావచ్చు, కానీ అది రాజ్యాంగరీత్యా నేరం. రాజ్యాంగం, చట్టం, న్యాయం. మిస్టర్ గోపీనాథ్, ఆ రాజ్యాంగం విషయం, ఆ చట్టం విషయం, ఆ న్యాయం విషయం నీకంటే నాకే ఎక్కువ తెలుసు. మీరు బాధ్యత గల పోలీస్ అధికారులు మాత్రమే. కానీ నేను మహావీర చక్ర బిరుదు పొందిన దేశ రక్షణ అధికారిని. యు మీన్? ముఖ్యంగా ఈ సినిమాలో దాసన్ నారాయణరావు అందించిన సంభాషణలు ఈ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. ఆలోచించడమే కాకుండా ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని రేకెత్తిస్తాయి. గడ్డంతో, రఫ్ లుక్ తో, చేతిలో తుపాకీతో ఎన్టీఆర్ బొబ్బిలిపులుగా చెలరేగుతుంటే అప్పటి జనం నీరాజనాలు పలికారు. ఈ సినిమా కథకు ఎన్టీఆర్ కాక మరే నటుడైనా నటిస్తే ఇంతటి సక్సెస్ ను అందుకునేది కాదు. అందుకే బొబ్బిలిపులి 3 పదులు దాటినా ఆ గాండ్రింపు ఇంకా వినబడుతూనే ఉంది. బోనులో నిలబడటానికి, కోర్టులో కూర్చోడానికి పనికిరాని కాలు పరిగెత్తటానికి ఎలా పనికొచ్చిందిరా? ఓ ఇన్స్పెక్టర్, కాకి డ్రెస్ గంగిరెద్దులా వేసుకోగానే సరిపోలేదురా. ఆ కాకి బట్టల విలువేమిటో నీకు తెలుసా? తప్పుడు పనులు చేసేవాళ్ళు ఆ కాకి బట్టలు చూడగానే భయపడి తడబుట్టి పారిపోతారా? అన్యాయం జరిగిన వాళ్ళు ముందుగా పోలీస్ స్టేషన్ కి వస్తారు. ఎందుకో నీకు తెలుసా? అక్కడ వాళ్ళకి రక్షణ కలుగుతుందని, న్యాయం జరుగుతుందని. ప్రభుత్వం ఏమిటో తెలియని వాళ్లకు పోలీస్ స్టేషన్ ప్రథమ ప్రభుత్వ కార్యాలయం. ఆ కార్యాలయంలో కూర్చున్న నువ్వు డాక్టర్, ప్రాణాలను కాపాడవలసిన నువ్వు డబ్బుకు లోబడి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి అన్యాయం చేసిన వాళ్లను రక్షించడానికే నీ వృత్తిని దుర్వినియోగం చేస్తావా? నీ బ్రతుకు కూడా ఇక్కడ రాళ్ల పాలు కావాలిరా. వీనిటు కాదు, అటు. ఇక సంగీతం విషయానికి వస్తే దాసరి సినిమాకు తరచుగా సంగీతాన్ని అందించే జేవి రాఘవులు ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించి తన సత్తా చాటుకున్నారు. ఈ సినిమాలోని సాంగ్స్ మాస్ జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఈ సాంగ్స్ అన్ని దాసరి నారాయణరావు రాయడం మరో ప్లస్ పాయింట్. శ్రీదేవి ఎన్టీఆర్ జోడీ ఈ పాటలకు మరింత వన్నె తెచ్చింది. తెల్లని చీరలున్న చందమామ, పట్ట పగలు వచ్చినవే చందమామ. తెల్లని చీరలున్న చందమామ, పట్ట పగలు వచ్చినవే చందమామ. చల్లని చీరలున్న చందమామ, పట్ట పగలు వచ్చినవే చందమామ. పువ్వు పువ్వులో ఎన్ని రేఖలో, పువ్వు పువ్వులో ఎన్ని రేఖలో, రూపులో ఎన్ని చూపులు, ఆశ నువ్వైతే ఓ దేశభక్తి పాయింట్ ను మాస్ కథాంశంతో చెప్పడం కత్తి మీద సాము. ఈ విషయంలో దాసరి నారాయణరావు 100కి 100 పాళ్ళు తన సత్తా చాటుకుని ఎలాంటి కథాంశాన్నైనా అత్యద్భుతంగా డీల్ చేయగలని నిరూపించారు. సో బొబ్బిలిపిల్లి సినిమా వచ్చి 30 ఏళ్లైనా ఇప్పటికీ నెంబర్ 1. సంభవం నీకే సంభవం, సంభవం నీకే సంభవం. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. అవినీతినే అణచివై, అన్యాయమే తుడిచివై. అది నీకే సంభవం.
సంభవం 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 నీకే సంభవం